విజయవాడలోని హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. విజయవాడ వ్యాప్తంగా 20 బృందాలు ఒకే టైంలో తనిఖీలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 టీమ్స్ అటు హోటల్స్తో పాటు బేకరీలో కూడా దాడులు నిర్వహించారు. కొన్ని కీలక విషయాలు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆల్ఫా హోటల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే మొత్తం చికెన్ ఐటమ్కి సంబంధించి మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. మరొక వైపు ఏదైతే ముందుగానే మామూలుగా హోటల్కి వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కానీ అప్పుడు వేడివేడిగా ఇవ్వాలన్నా ఇదిలో తొందరగా ఇవ్వాలన్న దాంట్లో హాఫ్ బాయిల్ ముందుగానే చేసేసారు. ఇవన్నీ చేసిన తర్వాత నేరుగా వస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే దమ్ పీసులు కూడా ఇక్కడ పెట్టిన తర్వాత నేరుగా అటు చేస్తున్నారు. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నటువంటి పరిస్థితి. అసలు మామూలుగా ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం వీటిని గుర్తించింది. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏదైతే పార్సిల్ ఇస్తున్న సమయంలో కూడా ఏదైతే ఉల్లిపాయ నిమ్మకాయ కవర్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా పాడైపోకూడదని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఎందుకంటే ప్రతి హోటల్లో కూడా ఉదయం నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి హోటల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నిల్వ ఉన్నటువంటి చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్తో పాటు ప్రస్తుతం ఏదో హాఫ్ బాయిల్ చేసినటువంటి కూడా గుర్తించడం జరిగింది. హాఫ్ బాయిల్ చేయడం అత్యంత ప్రమాదకరం అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సార్ ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ మొత్తం ఇల్లు? ఇది యాక్చువల్గా అందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా చట్టంలో ఎక్కడా కూడా హాఫ్ బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమని ఎక్కడా లేదండి. రా చికెన్ -18 డిగ్రీస్లో పెట్టుకోమని చెప్పేసి ఉంది. అది కూడా ఎప్పుడు పెట్టారు ఏమిటి ఇవన్నీ కూడా దాని మీద లేబులింగ్ ఉండాలి. ఇక్కడ అవి ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు తయారు చేశారు, ఈ రా మెటీరియల్ వరకు పెట్టుకోవచ్చండి. కానీ దానికి కూడా లేబులింగ్ ఉండాలి. ప్రాపర్ లేబులింగ్తో అవి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు వాళ్ళ యొక్క చికెన్ కూడా చూడండి సార్, హాఫ్ బాయిల్ మొత్తం వేసేసి దమ్ పీసెస్ కూడా ఏదైతే మటన్ బిర్యానీ దమ్లో ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఉండాల్సినవి ప్రస్తుతం ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. అవునండి, ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యంతో వీళ్ళంతా కూడా చెలగాటం ఆడుతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాటికి వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా హోటల్స్లో ప్రిపేర్ ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. అజంతా బుష్ కలర్స్ కలుపుతున్నారు. ఇది కలపడానికి లేదు, ఇది పాయిజన్ అనమాట. ప్రిపేర్ ఫుడ్లో ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపితే అది ఇంజూరియస్ హెల్త్ అని చెప్పేసి మాకు అన్సేఫ్ రిపోర్ట్లు వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే చికెన్లో కానీ, చికెన్ సంబంధించిన ఫ్రై ఐటమ్స్లో కానీ, మటన్ ఐటమ్స్లో కానీ ఏదైనా సరే ప్రిపేర్ ఫుడ్లో మాత్రం కలర్స్ అనేవి కలపడానికి లేదు, నిషేధం. అలాగే టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా గవర్నమెంట్ అవాయిడ్ చేసింది. అది కూడా దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టేస్టింగ్ సాల్ట్ కూడా వాడకూడదు. హోటల్లోకి వెళ్ళి తినడానికి ముందు ఒక్కసారి లోపలికి వెళ్ళి కిచెన్ ని చెక్ చేయండి. అక్కడ వాతావరణం చూసిన తర్వాత మాత్రమే మీరు ఏం తెలుసుకున్నారో వాటికి సంబంధించి ఆర్డర్లు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో కూడా బెజవాడలో మరొకసారి ఏదైతే నాసి రకం అనేది బయటపడిందని చెప్పచ్చు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.